యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలు ఆ 400 ఎకరాలు మేము ఎట్టి పరిస్థితులు ఏమని చెప్పేసి వాళ్ళు 10 రోజుల నుంచి లొల్లి చేస్తున్నారు. ప్రతిపక్షములు అయితే ఈ విషయంలో వాళ్ళకు మద్దతు ఇవ్వడంలో పూర్తిగా ఫెయిల్. వాళ్ళు రావాలనుకుంటే ఎట్టనన్నా వస్తారు, ఏదో వచ్చినట్టు చేసి యాక్షన్ చేసి అక్కడ అరెస్ట్ అయ్యి ఇవన్నీ దొంగ నాటకాలు తప్ప ఇంకా వేరేది ఏం లేదని చెప్పేసి అక్కడ విద్యార్థులు అంటారు. ఎస్సీ విద్యార్థులు మీరు చూడండి, నిన్న కూడా పెద్ద ఎత్తున లొల్లి చేశారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం కేంద్రంగా కంచెగచ్చిబౌలి భూములపై కొనసాగుతున్న రగడ మంగళవారం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఎస్సీయుకి చెందిన భూములను వేలం వేయొద్దంటూ విద్యార్థులు తరగతులు బహిష్కరించగా బీజేవైఎం సిపిఎం నాయకులు ఆందోళన కొనసాగించారు. దీంతో విశ్వవిద్యాలయం లోపల వెలుపల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉస్మానియా వర్సిటీ విద్యార్థుల ఆందోళన చేపట్టేందుకు ఎస్సీయుకు రాగా పోలీసులు లోనికి వెళ్లనీయకుండా అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఈ భూములను సందర్శించేందుకు బయలుదేరిన భాజపా ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వందల మంది పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు జేసీబీలను వెనక్కి పంపండి. కంచెగచ్చిబౌలి 400 ఎకరాల భూములపై వివాదం నేపథ్యంలో తరగతులు బహిష్కరించి విద్యార్థుల క్యాంపస్ నుంచి పోలీసులు జేసీబీలను వెనక్కి పంపించాలని డిమాండ్ చేశారు. భూములను వర్సిటీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించాలని 400 ఎకరాల విషయంలో వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో చర్చించిన అంశాలను విడుదల చేయాలని అధికారులను కోరారు. వారు స్పందించకపోవడంతో విద్యార్థులు ప్రధాన గేటు వద్దకు ర్యాలీగా చేరుకొని అక్కడ బైఠాయించారు. ఇది పూర్తిగా ఈ 400 ఎకరాలు కూడా యూనివర్సిటీకి సంబంధించిందే. అప్పట్లోనే వాళ్ళకి ఇచ్చేసిండ్రు. అప్పుడు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు దాంట్లో ఎటువంటి జీవులు లేవు అవి లేవని చెప్పేసి. ఇది చూడండి, ఇది మొన్న జేసీబీలు తెచ్చి అల్లకల్లోలం చేస్తే భూకంపము సునామీ వచ్చి పోయినట్టు ఈ పక్షులు, నెమళ్ళు, జింకలు ఎట్లా పోతుంది మీరు చూడండి. ఆయన మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి అన్ని అబద్ధాలు. పచ్చటి వాతావరణము, చెట్లు ఇవన్నీ ఉన్నాయి. పూర్తిగా ప్రజలను మోసం చేయడమే. ఇది ప్రజాపాలన అయితే కాదు, రాక్షస పాలన. ముఖ్యమంత్రి పరిపాలన చేత కాకపోతే నువ్వు దిగిపో అని చెప్పేసి అక్కడ విద్యార్థులు అయితే నిన్న పెద్ద ఎత్తున వాళ్ళు చేస్తారు. ఇవన్నీ జేసీబీలు చూడండి. అసలు ఎంత మంచి వాతావరణం ఉంది ఇదంతా అక్కడదే. ఇది బఫెల్లో లేకపోతే 2 లేకున్నాయంట అక్కడ. అంటే ఈ ముఖ్యమంత్రి మాత్రము పూర్తిగా అన్ని అబద్ధాలు, నోరిప్త అబద్ధాలు, గుంటనక్కలు అంటాడు. ఇప్పుడు నిన్న కొంతమంది వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. మై హోమ్ మోడ్ కూడా కబ్జా చేసిండు దాన్ని. అంటే మై హోమ్ మోడ్ కబ్జా చేస్తే మీరు ఏం చేస్తున్నారు? మీరు అధికారంలోకి వచ్చి కూడా 15-16 నెలలు అవుతుంది కదా. మై హోమ్ మోడ్ అరెస్ట్ చేసిండు, రాజా పుష్పడు అరెస్ట్ చేసిండు అంటారు, వాసవి కబ్జా చేసిండు అని చెప్పి చెప్తారు. 15-20 కంపెనీల్లో తెలంగాణలో కబ్జా చేసిందని చెప్పి మీరు మాట్లాడతారు కదా. మళ్ళీ మీ ప్రభుత్వము రాకముందు మాట్లాడారు, మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ప్రజలు కూడా అడుగుతున్నారు. సరే, మీరు ఎంత మోసం చేసి ఎంత మాయమాటలు చెప్పి మీరు అధికారంలోనని చెప్పేసి మీరు పోలీసులని వాడుకొని వీళ్ళ మీద లాఠీచార్జ్ చేసి, విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేసి ఎంత చేసినా ఇంకా 3 సంవత్సరాలు ఉంటారు. దాని తర్వాత మీ ప్రభుత్వం కూలిపోతుంది. తర్వాత జీవితంలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ రాదు అనే రకంగా ప్రజలు ఉన్నారు. కానీ మీరు ఇప్పటికి కూడా పద్ధతి మార్చుకోకుండా చేసిన తప్పులు మీరు సరిదిద్దుకోకుండా ఉన్నారనుకో, మీరు జీవితంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం పక్కకు పెడితే అసలు జీవితంలో మీరు ఎమ్మెల్యే గెలవరు. అసలు మీరు ప్రజల్లో మీరు అసలు ఒక ద్రోహిలాగా, ప్రజా వ్యతిరేక ద్రోహిలాగా మిగిలిపోతారని చెప్పి స్పష్టంగా ఈ మీరు చేసే పనులను బట్టే తెలిసిపోతుంది. కేవలం అబద్ధాలతోనే నడిపిస్తున్నాడు ఇప్పటి వరకు కూడా పాలన. ఇది ప్రజాపాలన కాదు, పూర్తిగా రాక్షస పాలన.
ఆ మంత్రులు అంటే ఇక్కడ విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బంది పడి ఏడుస్తుంటే, రైతులు కూడా ఏడుస్తుంటే మీరేమో నేను నవ్వుకుంటూ ఉన్నారు. ఎవరెవరున్నారు? బట్టి విక్రమార్క గారు, శ్రీధర బాబు గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఎందుకు నవ్వుతున్నారు అంటే, ఒకప్పుడు మేము కాంగ్రెస్కి ఏదైతే మేము కోల్పోయినామో 10 సంవత్సరాలు ఇక్కడ తెలంగాణలో, దాన్ని పగ తీర్చుకుంటున్నామని చెప్పేసి ప్రజలను హింసిస్తున్నాం. ప్రతి చోట, ప్రతి ఏరియా, ప్రతి గల్లీ హింసించుకొని తింటున్నాము, వాళ్ళ రక్తం తాగుతున్నాం అని చెప్పేసి ఆ రకంగా సంతోషంలో మీరు నవ్వుకుంటున్నారా అనే రకంగా అంటున్నారు ప్రజలు కూడా. మీరు ఇప్పటికైనా మనుషుల్లాగా మారి ప్రజాపాలన చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం.